తో పాటు వచ్చేసి తెలంగాణ లోపల ఇంటికొక్కరుగా శవాలు లేచిపోతున్నాయి ఆల్కహాల్ ద్వారా. 12,700 గ్రామాలుంటే నెలకు ఒక గ్రామాన్ని చొప్పున పోతుంటే, నెలకు ఒక వ్యక్తి గ్రామాన్ని చొప్పున అంటే 12,700 మంది సగటున చచ్చిపోతుంటే, ఏ చావైనా కూడా దాని వెనకాల ఉన్నది పూర్తిగా కూడా ఆల్కహాలే. ఆ ఆల్కహాల్ దెబ్బ కొడదామంటే రమ్మంటే మేము వస్తాం, దాన్ని కొడదామంటే కొడదాం. జనం లోపల తాలిబొట్లు కాపాడుకున్నట్టు అవుతుంది, ఇక్కడి బిడ్డల్ని కాపాడుకున్న వ్యక్తులం అవుతాం. ఎందుకంటే ఇది నిజానికి కనుక దీని మీద పనిచేస్తే కవిత జీవితం ధన్యమవుతుంది, ప్రజలు కవితను నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదే ఆల్కహాల్ కుంభకోణం మీద కవిత జైలుకు పోయింది. ఇది కాదు, నేను ఆ టైప్ కాదు అని చెప్పేసి యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధానికి మేము కూడా ముందుంటాం. ఎందుకు అంటే ఇక్కడ కల్లిగి సమ్ముకున్న నా గౌడన్నల జీవితాలు ఆగమైపోతున్నాయి, ఆగమైనాయి. అంటే ఆ ఒక్కదాన్నే వదిలేసింది కార్పొరేట్ కంపెనీస్. ఎందుకంటే తాళ్ళెక్కాలే, ప్రాణాలతో చెలగాటమాడాలి కాబట్టి ఆ కళ్ళు గీయడం మానేసి కల్తీకలు తయారు చేయడం మొదలుపెట్టేసిండ్రు. కానీ ఈరోజు అంతకంటే కంపైన సారలు, విస్కీలు, బ్రాండీలు కల్తీ అని పట్టుకొచ్చేసి జనాలకు తాగిపించి చంపుతున్నారు. ఇప్పటికి వచ్చిన చావులన్నీ అంతా ఇంత కాదు. నేను ఒక మెడికల్ డాక్టర్గా చెప్పాలంటే ఈ రోజు ఇంటికో శవం లేచిపోయినట్టుగా లేచిపోయింది ఊర్లలో. అంటే దాని సంపాదన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు సగటున ఒక విలేజ్ పైన ఒకటి పర్మిషన్ ఉంటే దానికి 5 లక్షల రూపాయల చొప్పున అవుతే 65,000 కోట్లు అవుతుంది సంవత్సర ఆదాయం. అంటే ఈరోజు 2014 వరకు మనకున్న ఆదాయము 12 నుంచి 14,000 కోట్లు, నికరంగా 14,000 కోట్లు. అక్కడి నుండి బీఆర్ఎస్ పాలించిన ఆ 10 సంవత్సరాల్లో ఆదాయం వచ్చేసి 35 నుంచి 40,000 కోట్లు. ఈ 2 సంవత్సరాల్లో 75,000 కోట్ల దానికి చేరుకున్నాం. అంటే దాన్ని మనం ఏ విధంగా చూడాలి ఇప్పుడు అంటే, తాగుబోతులను తయారు చేయటం లోపల తెలంగాణ ముందుందని చెప్పుదామా, తెలంగాణ బిడ్డలను విషం పెట్టి చంపుతున్నారు ప్రభుత్వాలు అనేది చెప్పుకుందామా? ఈరోజు మాన ప్రాణాల మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వము బట్టగడుతున్నది అని మాట్లాడదామా? దీనిపైన యుద్ధం చేస్తే కవితలకు ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా ప్రతి కుటుంబం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, ఆహ్వానిస్తుంది. మిమ్మల్ని వద్దన్న ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెడతారు. దానికోసం కొట్లాడదాం. ఈ రోజు జయరాం గారు చెప్తున్నది ఎట్లా అంటే, ఇంకా ఆమె లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళారు, అదే క్రమంలో ఆమె అభిశంసనలు ఎదుర్కొంటున్నారు, అదే పోరాటం తీసుకోవాలని చెప్తున్నారు. కానీ ప్రజల దగ్గర నుంచి మద్దతు దొరుకుతుందా? ఇదే క్రమంలో మొన్న మాధవరం కృష్ణారావు ఏం మాట్లాడుతున్నాం మీరు విన్నారు కదా. సో ఆమె ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారు. విస్కీ అని పెట్టుకున్నారు కుక్క పేరు. లిక్కర్ కేసు మీద ఆరోపణలు తోని జైలుకు పోయింది కవిత తప్ప లిక్కర్ కేసులో ఆమె నిందితురాలుగా కూడా పేర్కొన్న సందర్భం ఉంది కదా. ఇప్పుడు నిందితులు వేరు, నేరస్తులు వేరు. ఇక్కడ కవిత నేరస్తురాలు కాదు, నిందితురాలు మాత్రమే. నేరస్తులకు నిందితులకు చాలా తేడా ఉంది. నేరస్తులకు కాదు, అభియోగం ఊగబడింది. ఈ నేరస్తులకు నిందితులకు చాలా తేడా. కవిత నేరస్తురాలు కాదు, నిందితురాలు మాత్రమే. ఆ నిందను మనం కడుక్కోవాలనుకుంటే చేయాల్సినది యుద్ధం. ఆ యుద్ధం అనేది ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసం యుద్ధం చేద్దాం. ఈ రోజు తెలంగాణ బతికించుకోవడం కోసం యుద్ధం, తెలంగాణ పురోగతి కోసం యుద్ధం చేద్దాం. నిందలు మామూలుగా ఉంటుంది. సీతమ్మ లాంటి తల్లి మీద నిందలు వచ్చినాయి. జయరాము, శ్రీనివాసు, కవిత, ఇంకొకరు నిందలు అనేది మామూలే. ఈ నింద అనేది ఎప్పుడు కూడా నేరస్తులు కాదు. నింద ఎవరి మీద ఎవరన్నా వేయొచ్చు. ఇప్పుడు ఈరోజు నేరస్తుడుగా అనుకుందామా రేవంత్ రెడ్డిని? నిందితుడు అనుకుందామా? ఈరోజు నిందితుడే, నేరస్తుడు కాదు కదా. ఈరోజు ముఖ్యమంత్రి కాలేదా రేవంత్? అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సింది, ఇక్కడ అవసరాలు అక్కడ తీర్చడాలు, అక్కడ ఉండే పరిస్థితులు, దానికి నుండి వచ్చి రావాల్సిన ప్రయోజనాలు, ఇది సొసైటీకి కావాల్సింది. విద్య, వైద్యం. ఈరోజు విద్యకు వైద్యానికి ఉంది. ఈరోజు కొన్ని నాకు చాలా మిత్రులు రోజుకు ఒక 30 నుంచి 40 మంది దాకా నాకు పంపిస్తుంటారు. వైద్య పరిస్థితులు ఎట్లున్నది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ పరిస్థితులు ఎట్లున్నాయి, ఒకటే 1 సెకండ్ పంపిస్తుంటారు. అంటే ఆ బాధలు వాళ్ళకు
వాళ్ళ లోపల ఎంత కరడుగట్టిన బాధ లేకపోతే వాళ్ళు మన వైపు, మనం మాట్లాడే మాటల వైపు, మన చేతుల వైపు చూస్తున్నారు. నేను మాట్లాడితే 100 మంది చూస్తే, కవిత మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు. నేను పిలిస్తే 100 మంది వస్తే, కవిత పిలిస్తే 1,00,000 మంది వస్తారు. ఆ 1,00,000 మందితో పోరాటం చేస్తే ప్రపంచనం కాదా? అది మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కవిత జయరాం గారు ఇప్పుడు ఆమె చేస్తున్న జాగృతి జనం బాట అదొక పొలిటికల్ యాత్రగా కూడా మనం చూడొచ్చా? ఆమె రాజకీయ పార్టీ కూడా పెట్టుకోలేదు. సరే 29లోనో 28లోనో ఆమె నేను కాంటెస్ట్ చేస్తా అని చెప్తున్నది. కానీ ఇప్పుడున్న అంటే రాజకీయాల్లో ఇప్పుడున్న కాంపిటీషన్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా మరి ఒక బలమైన పార్టీలు, తర్వాత వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు కూడా చాలా బలంగా ఉన్న వ్యక్తులు. తీన్మార్ మల్లన్న మరి చూసాం కదా మనం, అతను కవిత బీసీ ఉద్యమం గురించి మాట్లాడితే కంచం పొత్త